రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆసారి బ్యాలెట్ పేపర్తోనే ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇవాళ ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో ఆల్ పార్టీ నేతల మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్ లిస్టులు ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు జరిగే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. దీంతో బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు అధికారులు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వెంటనే ముద్రించి అందించేలా పేపర్ను రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించింది అప్పటి సర్కారు. తర్వాత 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్తో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ వైపే మొగ్గు చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, 9 గ్రేటర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇందులో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల పరిధిలో 2630 వార్డులు, 6 కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్ని చోట్ల కలిపి 52.71 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఫైనల్ అయిన వార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7500 వరకు బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్ సిద్ధం చేసుకోవడానికి రెడీ అయ్యారు అధికారులు. స్టేషనరీ, పేపర్ ముద్రణ కోసం ఆయా పేపర్ కంపెనీలు, ముద్రణ ఆఫీసులకు ఆర్డర్ పంపించారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించబోయే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఆల్ పార్టీ నేతల మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. దీనిపై మున్సిపాలిటీల పరిధిలో ఉండే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పొలిటికల్ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్ లిస్టులు ప్రకటిస్తారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, సెక్టర్ ఆఫీసర్ల నియామకం కోసం ఉద్యోగుల జాబితా సిద్ధం చేస్తున్నారు.